తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి మొత్తం కూడా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ రూపంలో ఫస్ట్ అయితే మీకు నేను అవి చూపించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అయితే ఈరోజు 23 నవంబర్ 2024కి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దీస్ ఆర్ ది 23 నవంబర్ 2024 కరెంట్ అఫైర్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. సో ఈరోజు మనకి ది హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో ప్రధానంగా వచ్చినటువంటి ఆర్టికల్ అండి ఇది. సోషలిజం ఇన్ ఇండియా మీన్స్ ఏ వెల్ఫేర్ స్టేట్ నాట్ ఏ డిక్టోరల్ డాగ్మా అనేటువంటి హెడ్డింగ్తో అయితే ఇది రావడం జరిగింది. భారతదేశంలో సోషలిజం అనేటువంటిది సంక్షేమ రాజ్యం, నియంతృత్వ సిద్ధాంతం కాదు అనేటువంటిది వచ్చింది. అయితే ఈ మాట చెప్పినటువంటి వారు ఎవరు, అసలు ఎందుకు ఇది వార్తల్లో ఉంది? దీంతో పాటుగా మనకి మన భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్, తెలుగులో పీఠిక అంటారు. సో ఈ ప్రియాంబుల్ వార్తల్లో ఉంది. సో మన భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ ప్రియాంబుల్ అనేటువంటి ఈ అంశాన్ని అసలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఏ దేశం యొక్క రాజ్యాంగం నుంచి తీసుకున్నాం, అలాగే ఆ ప్రియాంబుల్ని ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే సవరణ చేశారా, దీన్ని సవరణ చేయొచ్చా, ఈ ప్రియాంబుల్ గురించి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత 56th టైగర్ రిజర్వ్. సో మన భారతదేశంలో రీసెంట్గా 56వ టైగర్ రిజర్వ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 56వ టైగర్ రిజర్వ్ యొక్క పేరు ఏమిటి, అలాగే 56వ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది, ఆ టైగర్ రిజర్వ్ యొక్క పేరు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ ఫర్ 2022 అండ్ 2023, 2022 మరియు 2023 సంవత్సరం కోసం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో అయితే ఈ పురస్కార ఓవరాల్ విజేతల్ని మనం చూద్దాం. అలాగే ఈ పురస్కారాలు పొందినటువంటి వారికి ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు, అసలు ఈ పురస్కారాలు ఎవరు ఇస్తున్నారు, ఇలాంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అలాగే COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29, ఇది యాక్చువల్లీ నవంబర్ 22 వరకు జరగాల్సింది, ఒకరోజు ఎక్స్టెండ్ చేశారు. ఈరోజు నవంబర్ 23 కూడా ఇది జరుగుతుందండి. సో అయితే ఎందుకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు, COP29 అంటే అసలు ఏంటి, అలాగే మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో, ఎన్విరాన్మెంట్ని రక్షించడానికి తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి చర్యలు ఏంటి, వీటిలో ప్యారిస్ అగ్రిమెంట్ కానీ ఇలాంటివి మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు COP29 ఎక్కడ జరుగుతుంది, దీంట్లో తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి డెసిషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత హూ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండ్ పారా గేమ్స్ ఇన్ 2025, 2025వ సంవత్సరంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని అలాగే పారా గేమ్ని ఎవరు నిర్వహించబోతున్నారు, ఏ రాష్ట్రంలో వీటిని నిర్వహించబోతున్నారు అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఇప్పటి వరకు ఎప్పుడు అసలు ఫస్ట్ టైం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మన భారతదేశంలో స్టార్ట్ చేశారు, ఈ సంవత్సరం నెక్స్ట్ 2025వ సంవత్సరంలో జరిగేటువంటివి ఎన్నవ ఎడిషన్ అనేటువంటివి అన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు బ్రెయిన్ బజ్ అకాడమీ. అండ్ హూ అన్వీల్స్ స్వర్ణ ఆంధ్ర 2047 ఇన్ ఏపీ అసెంబ్లీ. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో స్వర్ణ ఆంధ్ర 2047 అనేటువంటి ఒక విజనరీ డాక్యుమెంట్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నామండి. దీంట్లో అసలు ఎన్ని ప్రిన్సిపల్స్ అనౌన్స్ చేశారు, అలాగే దీనికి ఒక స్లోగాన్ ఇవ్వడం జరిగింది, ఆ స్లోగాన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది ఉన్నాయి.